ఒకప్పుడు ఒక అడవిలో రెండు చిలుకలు ఉండేవి. అవి రెండు అన్న మరియు తమ్ముడు. అవి చాలా అందంగా ఉండేవి. అవి రెండు అడవిలో చాలా సంతోషంగా జీవించేవి. ఒకరోజు ఒక వేటగాడు ఆ అడవికి వచ్చాడు. అన్న తమ్ముడి చిలకల జతను చూసి, ఈ చిలకలు చాలా అందంగా ఉన్నాయి మరియు చాలా ప్రత్యేకంగా కూడా ఉన్నాయి. నేను వాటిని పట్టుకుని రాజుకు సమర్పిస్తాను. దాంతో రాజు సంతోషించి నాకు గొప్ప బహుమానాన్ని ఇస్తాడు అని అనుకున్నాడు. అతను వాటిని పట్టుకోవడానికి వాటిపైన వల విసిరాడు. వెంటనే రెండు చిలుకలు వలలో చిక్కుకున్నాయి. అతను వాటిని పంజరంలో బంధించి మరుసటి రోజు రాజావారి ఆస్థానానికి వెళ్ళాడు. అతను రాజుతో, రాజా, ఈ అందమైన చిలకల జతను చూడండి. నేను వీటిని దట్టమైన అడవిలో పట్టుకున్నాను. వీటి అందాన్ని చూసి నేను మీ వద్దకు తీసుకురావాలని నిర్ణయించుకున్నాను. ఇవి మీ రాజభవన సౌందర్యాన్ని మరింత పెంచుతాయి అని అన్నాడు. దానికి రాజు చాలా సంతోషించాడు. వేటగాడికి 1000 బంగారు నాణేలు ఇచ్చాడు. రాజు ఆ రెండు చిలకలను బంగారు పంజరంలో ఉంచి వాటిని బాగా చూసుకోవాలని తన సేవకులను ఆదేశించాడు. రాజుగారి ఆజ్ఞ మేరకు సేవకులు చిలుకలను బాగా చూసుకుంటూ ఉన్నారు. ఎంతలా అంటే చిలుకలకు అడవి కన్నా పంజరంలో ఉండడమే ఆనందాన్నిచ్చింది. వాటిని ప్యాలెస్లో అందరూ చాలా ముఖ్యమైన పక్షులుగా భావించేవారు. వాటికి పండ్లు, రుచికరమైన ఆహారం పెట్టేవారు. అవి ఆకర్షణకు కేంద్రంగా మారాయి. యువరాజు కూడా వాటితో ఆడుకోవడానికి తరచూ వస్తూ ఉండేవాడు. ఇప్పుడు చిలుకలు చాలా సంతోషంగా ఉన్నాయి. వాటికి ఎలాంటి శ్రమ లేకుండా ప్రతిదీ వచ్చేది. అన్న చిలుక ఒకసారి తన సోదరుడితో, మనము ప్యాలెస్ లో ఎంతో గౌరవించబడుతున్నాము, అందువల్ల నాకు చాలా సంతృప్తిగా ఉంది అన్నది. దానికి తమ్ముడు, నువ్వు చెప్పింది నిజమే. మనము రాజావారి ఆస్థానంలో సకల సౌకర్యాలను పొందుతున్నాము. ఇది మన అదృష్టం అని సమాధానం ఇచ్చింది. ఒకరోజు ఒక వేటగాడు కాలా అనే నల్లకోతిని తీసుకువచ్చాడు. ఆ వేటగాడు కోతిని రాజుకు సమర్పించాడు. కోతిని ప్రాంగణంలో ఉంచాలని రాజు సేవకులను ఆదేశించాడు. రాజు మరియు యువరాజు కోతి వినోదభరిత కార్యకలాపాలను చూసి చాలా సంతోషించేవారు. త్వరలోనే కోతి ఆకర్షణకు కేంద్రంగా మారింది. కోతి రాకతో చిలుకలను నిర్లక్ష్యం చేయడం ప్రారంభించారు. వాటికి కొన్నిసార్లు ఆహారం కూడా పెట్టడం మర్చిపోయేవారు. చిలుకలకు తామెందుకు నిర్లక్ష్యం చేయబడుతున్నామో కారణం తెలుసు. అన్న చిలుక చాలా తెలివైనది. తమ్ముడు, రోజులు మళ్ళీ మారుతాయి. నీవు ఎప్పుడు నిరుత్సాహపడకు అని చెప్పి సోదరుడిని ఓదార్చింది. ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు. చెడు రోజులు ముగిసే వరకు మనమే ఓపిక పట్టాలి అని అన్న చిలుక తమ్ముడికి ధైర్యం చెప్పింది. ఒకరోజు నల్లకోతి చిన్న యువరాజు ముందు భయంకరమైన వింత వింత విన్యాసాలు చేసింది. అది చూసిన చిన్న యువరాజు ఒక్కసారిగా హడలిపోయాడు. భయంతో కేకలు వేశాడు. అది విని అందరూ అక్కడికి వెళ్లి చిన్న యువరాజును అక్కడి నుండి తీసుకెళ్లిపోయారు. వెంటనే ఈ వార్త రాజుగారికి తెలిసింది. కోపంతో రాజు కోతిని అడవిలో వదిలివేయమని భటులను ఆదేశించాడు. మరుసటి రోజు కోతిని అడవికి పంపించేశారు. ఇప్పుడు చిలుకల చెడ్డ రోజులు ముగిసిపోయాయి. వాటికి మళ్లీ మంచి ఆతిథ్యం లభించసాగింది. మంచి ఆహార పదార్థాలు, పండ్లు కూడా అందించేవారు. అవి మళ్లీ ఆకర్షణకు కేంద్రంగా మారాయి. తెలివైన అన్న చిలుక తన తమ్ముడికి పరిస్థితిని స్పష్టం చేసింది. సమయం ఎప్పుడూ ఒకేలా ఉండదు. తాత్కాలిక ప్రతికూల మార్పులతో నిరుత్సాహపడకూడదు. దాంతో తమ్ముడు చిలుక ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదని, ఎవరూ ఎప్పుడూ సహనాన్ని కోల్పోకూడదని వాస్తవాన్ని గ్రహించింది. ఈ కథలో నీతి ఏమిటంటే, ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు. చెడు రోజులు ముగిసే వరకు మనమే ఓపిక పట్టాలి. తర్వాత వచ్చేవన్నీ మంచి రోజులే.